హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ పీర్ టీచింగ్కి సంబంధించి 2 ప్లాన్స్ ఉన్నాయి, పీరియడ్ ప్లాన్స్. సో బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో పీర్ టీచింగ్ రికార్డ్స్ 2 ఉంటాయి. మీరు ఫిజికల్ సైన్స్ని ఫస్ట్ మెథడ్గా ఆర్ సెకండ్ మెథడ్గా తీసుకున్నట్లయితే ఈ 2 పీరియడ్ ప్లాన్స్ మీకు యూస్ఫుల్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను 2 పీరియడ్ ప్లాన్స్ చూపిస్తాను ఫిజికల్ సైన్స్కి సంబంధించి. సో మొత్తం వీడియో చూస్తే మీరు రాయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఏముంటాయంటే బీఎడ్కి సంబంధించి రికార్డ్స్ ఎలా రాయడం, బీఎడ్ థియరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ ఆన్సర్స్ కానీ స్కాలర్షిప్ సంబంధించి కానీ సో బీఎడ్ గురించి ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి చూడండి. సో మీరు బీఎడ్ చేస్తున్నట్లయితే అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిజికల్ సైన్స్. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దేంట్లో అయినా రాస్తాం కదా. సో మీరు ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మన ఇంట్రడక్షన్ ఇస్తాం, నేమ్ ఆఫ్ ద టీచర్ ట్రైనీ కానీ సో ఇవన్నీ. సో మీరు వీడియో చూస్తూ రాసుకోండి. నేను ఎక్కడ ఇది పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో నాకేం యూజ్ ఉంటుంది నేను ఇంత కష్టపడి పెడుతున్నందుకు. సో అందుకని నేను ఎక్కడ పీడిఎఫ్ పెట్టడం లేదు. సో కొన్ని పెట్టాను, కొన్ని పీడిఎఫ్స్ పెట్టాను, బట్ ఈ పీడిఎఫ్ అయితే పెట్టలేను. సో ఫస్ట్ నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఫిజికల్ సైన్స్లో ఏముంటాయి? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఎక్స్పెరిమెంటేషన్, అప్లికేషన్, ఇన్ఫర్మేషన్, స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్, కమ్యూనికేషన్ త్రో మోడల్ మేకింగ్. ఇందులో 6 ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో మీకు క్వశ్చన్స్ కూడా అడగచ్చు, ఎవరు సార్ వాళ్ళు కానీ ఏదైనా వైవా లాగా క్వశ్చన్స్ అడగచ్చు, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయి ఫిజికల్ సైన్స్లో అని. సో ఇలా అయినా అడుగుతారు. సో మనం డీప్గా దాన్ని నేర్చుకొని ఉండాలి. సో నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. సో ఇది ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇంట్రడక్షన్ టీచింగ్ ప్రాసెస్ బాక్స్ ఉంది కదా. సో ఇక్కడ గ్రీటింగ్ అన్నప్పుడు గ్రీటింగ్ పక్కకే ఇలా స్ట్రెయిట్గా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ అని ఉండాలి. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ ఇట్లా స్ట్రెయిట్గానే ఐ టెస్ట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ బ్రెయిన్ స్టోర్మింగ్ అట్లా ఉండాలి. లేకుంటే గ్రీటింగ్ దగ్గర నేను పిల్లల్ని టెస్ట్ చేశాను, లేదంటే మైండ్ మ్యాపింగ్ దగ్గర గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అట్లా రాయకండి. సో ఇట్లా స్ట్రేట్గా ఉండాలి. సో ఇది కూడా మిస్టేక్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు మిస్టేక్స్ ఇవ్వకపోవచ్చు, బట్ సెకండ్ సెమ్లో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ అప్పుడు రికార్డ్ చెక్ చేస్తారు, ఎక్స్టర్నల్స్ కానీ ఇంటర్నల్స్ కానీ. సార్లు చేసినప్పుడు సో గ్రీటింగ్ దగ్గర ఇట్లా ఇది రాసినాం ఏందమ్మా అని చిన్న చిన్న మిస్టేక్సే, మనం ఏం కాదులే నడుస్తుందిలే అని రాస్తాం, బట్ వాళ్ళు మిస్టేక్ తీసి ఫ్రెండ్స్ ముంగట ఇజ్జత్ తీసేస్తారు అన్నట్టు. అందుకని మనం అన్నీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ అన్న దగ్గర మనం బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తాం కదా నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు పీర్ టీచింగ్ అప్పుడు. సో అట్లా కొన్ని మెయిన్ పాయింట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఇట్లా బ్లాక్ చార్ట్ దొరుకుతుంది బుక్ సెల్లర్స్లో కానీ, తక్కువ రేటే ఉంటుంది. సో బ్లాక్ చార్ట్ ఇలా కలర్ చార్ట్స్ మనం 5 రూపీస్కి 10 రూపీస్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, అట్లా ఈ బ్లాక్ చార్ట్ దొరుకుతుంది. షైనింగ్ పెన్స్లలో వైట్ కలర్ పెన్ ఉంటుంది, దానిపై నుంచి ఇట్లా రాయొచ్చు. బ్లాక్ చార్ట్ కానీ కలర్ చార్ట్స్ కానీ ఏదైనా యూజ్ చేసి బ్లాక్ బోర్డ్ బాక్స్ దగ్గర అతికించాలి. నెక్స్ట్ టీఎల్ఎం అన్న దగ్గర ఏదైనా మోడల్స్ కానీ ఇట్లా ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఇట్లా చేయడం కానీ అదంతా పెట్టండి. లేకుంటే రిలేటెడ్ పిక్చర్స్ కానీ టీఎల్ఎం దగ్గర అట్లా పెట్టండి, బాగుంటుంది. అండ్ రికార్డ్స్ ఎప్పుడు సబ్మిషన్ అని అడుగుతున్నారు. సో అది కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని కాలేజెస్లో జనవరి ఎండింగ్ అని అంటున్నారు, కొన్ని కాలేజెస్లో ఫిబ్రవరి అట్లా అంటున్నారు. సో అది కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది రికార్డ్స్ ఎప్పుడు సబ్మిషన్ అని. సో అది యూనివర్సల్గా యూనివర్సిటీ వైజ్ అట్లా లాస్ట్ డేట్ అంటూ ఉండదు. సో కొన్ని కాలేజెస్ అట్లా కొందరు జల్దీ తీసుకుంటారు, కొందరు లేట్ తీసుకుంటారు, అది చెప్పలేము. సో ఇక్కడ పిక్చర్స్ పేస్ట్ చేసిరు కదా అట్లా కలర్ఫుల్గా మీరు పేస్ట్ చేయండి. సో నేను ఇది బ్లాక్ అండ్ వైట్గా ఉంది, సో స్కాన్ చేయడం బ్లాక్ అండ్ వైట్గా చేసిన. సో పీర్ టీచింగ్ యాక్టివిటీ ఇప్పుడు మీ కాలేజెస్లో జరుగుతుంది, ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. సో పీర్ టీచింగ్కి కంపల్సరీ వెళ్ళాలని అంటున్నారు అని అంటే ఇర్రెగ్యులర్ వాళ్ళకి పీర్ టీచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ పీర్ టీచింగ్ ఫార్మాట్స్ అంటే ఎవాల్యూషన్ ఫార్మాట్స్, ఫీడ్బ్యాక్ షీట్స్ అని సో అవి కంపల్సరీ పెట్టాలట. సో అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఫీడ్బ్యాక్ షీట్స్ అంటే ఏంటి, రికార్డులో ఎక్కడ పేస్ట్ చేయడం అని. సో మీరు రికార్డులో 2 or 3 ప్లాన్స్ రాస్తారు కదా, సో ఆ 2 ప్లాన్స్ వెనకాల షీట్స్ పెట్టడం అనేది ఉంటుంది. సో నేను ఆ వీడియోలో క్లారిటీతో చెప్పిన.
సో ఇప్పుడు ఇందులో 2 ప్లాన్స్ చూపిస్తున్నా. మీరు థర్డ్ ప్లాన్ ఎలా రాయాలి అంటే ఈ హెడ్డింగ్స్ ఉంటాయి మీకే. ఇట్లా ఈ ఫార్మాట్ మీకు తెలిసింది. జస్ట్ కొద్దిగా మ్యాటర్ గానీ, టాపిక్ నేమ్ గానీ చేంజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఏమి కాదు. సో అంత ఎక్కువ ఎవరు మీకు చూడరు. కలర్ పెన్స్ యూజ్ చేయండి. షైనింగ్ హెడ్డింగ్స్‌కి ఇట్లా కలర్ పెన్స్, స్కెచెస్, షైనింగ్ పెన్స్ అట్లా యూజ్ చేయండి. మ్యాటర్‌కి మామూలుగా బ్లూ పెన్ తోటి రాసేయండి. కొన్ని కాలేజెస్‌లో అంటే ఇట్లా యూజ్ చేయకండి అని చెప్పినారని అంటున్నారు. మరి మేబీ నాకు తెలవదు. బట్ మేమైతే యూజ్ చేసాము. బట్ ఇంకా బయట కూడా ఒకసారి కాలేజ్‌కెళ్ళినప్పుడు నేను చూసాను. వాళ్ళకేందంటే మొత్తం జీరో నాలెడ్జ్. ఇలా రికార్డ్స్ ఇచ్చేశారు. రాసేయండి అన్నారు. ఆ సిస్టర్ విత్ 2 కిడ్స్ తోటుంది. అసలు ఆమెకేం తెలవట్లేదు. కాలేజ్ వాళ్ళు చెప్పాలి కదా! ఈ రికార్డ్‌లో ఈ సబ్జెక్ట్ రాయాలి, ఇది రాయాలి, అది రాయాలి అనేది ఏది చెప్పలేరు. ఆమె అయితే వచ్చి అడుగుతుంది 3,000కి రికార్డ్స్ రాసిస్తారంట కదా! నేను అటు ఇచ్చేస్తే అని. ఈజీనే ఉంటది రికార్డ్స్ రాయడం. 3,000 పెట్టి రికార్డ్స్ ఎట్లా రాపిచ్చుకుంటారండి అంటే, రాపిచ్చుకుంటే రాపిచ్చుకోండి రిచ్ కిడ్స్ కాబట్టి. బట్ రికార్డ్స్ చాలా ఈజీగానే ఉంటది రాయడం. మన ఛానల్‌లో అంతా టోటల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసిందే ఉంటది. మీరు చూసుకోవచ్చు. నేను ఇంకా పర్సనల్‌గా కూడా నాకు మెసేజ్ చేసినా నేను త్వరగానే మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా ఏం పని లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూస్తున్నందుకు, నా సోది వింటున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.